రామయ్య మదిలో పసిపాపతాని సాగించే ఈ పయనం గడిచిన ప్రతి తరుణం ఊపిరిగా చేస్తూ చేరాలి తమ గమనం సీతమ్మ రాసిన రామాయణం సీతమ్మ రాసిన రామాయణం. నిఖిత నిఖిత నీకు ఇప్పటివరకు ఎవరు ప్రపోజ్ చేయలేదా? ఎందుకు ప్రపోజ్ చేయలేదు? చాలా మందే చేశారు. మరి నీకెవరు నచ్చలేదా? ఆ రేంజ్ లో ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు. ప్రేమ నువ్వే నా ప్రాణమమ్మా. ఏంటిది ప్రపోజలా? రింగ్ ఇచ్చి నీ చుట్టూ బొంగరంలా తిప్పుకుందాం అనుకుంటున్నావా? నిఖితాతో అంత ఈజీ కాదు. అంత ఈజీ కాదని తెలుసు, అందుకే రింగ్ తేలేదు. ఒప్పందం పెట్టేసుకుందా? నిఖిత 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 ఏమన్నా నిఖిత? నిఖిత ప్లీజ్ ప్రపోజ్ చేయడానికి ఎన్ని రోజులు పట్టిందా? నిన్ను చెప్తాను. నిఖిత ప్లీజ్ నిఖిత నిఖిత ప్లీజ్ నిఖిత అందరూ చూస్తున్నారు. నిఖిత నిఖిత ప్లీజ్ నిఖిత నిఖిత ప్లీజ్ 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 నిఖిత. అమ్మా జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారా? 10 రోజుల్లో లేచి పరిగెట్టి పిల్లి మొగ్గులేస్తుందన్నారా డాక్టర్. మరేమనుకున్నావు, సంజయ్ మజాక? సరే అయితే ఉంటాం మరి. ఏం బంగారం అప్పుడే లేచిపోయావు? కాసేపు పడుకోవాల్సిందిగా. డిశ్చార్జ్ అయ్యే టైంకి దయ్యంలో ఉంటే అందరూ నన్ను ఆడిపోసుకుంటారు, సంజుగడు పిల్లని సరిగ్గా చూసుకోవట్లేదని. అసలే లోకల్ కాకులు. నేను తీస్తాను కదా. మాయదా ట్రీట్మెంట్ వల్ల జుట్టు మొత్తం చిక్కులు పడిపోతుంది. అయినా జుట్టు ముట్టుకోద్దని చెప్పానా? ఎంత ఒత్తుగా ఉండేదో. ఇంకా నేను కీమోథెరపీ ఒకసారి చేశారు, అదే 2-3 సార్లు చేసుంటే జుట్టు మొత్తం ఊడిపోయేది. సంజు డాక్టర్స్ ఏమన్నారు? ఏమంటారు, ఎక్కువ మాట్లాడద్దు అంటారు. ఇది వేసుకో పిచ్చి తల్లి. తింటూ ఉండు, ఇప్పుడే వస్తాను. సంజు నువ్వు ఎక్కువగా మాట్లాడకపోతే నాకు భయంగా ఉంటుంది. అయ్యో బుజ్జమ్మ, 2 వీక్స్లో కోర్స్ అయిపోతుందంట, మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మంత్ పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ ఉంది. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడొచ్చు. అసలు ఇంటికి వెళ్ళగానే నీకు దిష్టి తీయాలి. ఎవరి కళ్ళు పడ్డాయో నా బంగారు తల్లి మీద ఎన్ని బాధలు పడాల్సి వచ్చింది. డిశ్చార్జ్ అవుతున్నాగా, ఏం కావాలి అడుగు. అన్నిటికన్నా పెద్ద కోరిక. కాదనవుగా. అరే ఏం మాట్లాడుతున్నావు? నిక్కి అడగడం సంజు కాదండవా? ఛాన్సే లేదు, అడుగు ఎనీథింగ్. ఇంకో పెళ్లి చేసుకో సంజయ్. ఆ రోజు డాక్టర్ మాట్లాడినప్పుడే విన్నాను.
సడన్గా అయిపోయింది కదా సంజు. నిన్ను మొన్న నువ్వు ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్పినట్టుంది. ఇంతలోనే ప్రేమించుకోవడం, నాన్న వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవడం, ఇంతలోనే నేను ఇలా చనిపోవాల్సి రావటం, తెలియకుండానే పుట్టినట్టు తెలియకుండానే చనిపోతే ఎంత బాగుంటుందో కదా సంజు. కొన్ని గంటల్లో చనిపోతున్నా గుండెల్లో నొప్పి తెలియట్లేదు, కానీ నువ్వు ఒక్కడివే అయిపోతున్నావంటే మనసులో బాధగా ఉంది సంజు. ఒక్కనే అయిపోయి నిఖిత, బాధపడుకో. నువ్వు కూడా ఒక్కదానివే వెళ్ళడం లేదు నిఖిత. నువ్వు వెళ్ళిన వెంటనే నేను కూడా వచ్చేస్తా. అది ఈ లోకమైనా వేరే లోకమైనా. సంజయ్, ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి అన్న తన అర్థం ఏంటో తెలుసా? అన్నిట్లోని నీతోనే ఉంటానని. నీతో 7 అడుగులేంటి, 7 లోకాలైనా దాటొచ్చేస్తాను. నువ్వు ఇలా మాట్లాడావంటే ఇప్పుడే గొంతు పిసుకు చచ్చిపోతాను. నిఖిత, పెళ్లికి ముందు మధుపర్కం బదులు కాసింత విషయం ఇవ్వాల్సిందే. అప్పుడే చచ్చిపోయేవాడిని. అయినా ఏ రోజైతే నీకు క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఉందని తెలిసిందో ఆ రోజే చచ్చిపోయాను. కానీ నీకోసం జీవచ్చంలా బతికాను. ఇంకా నాకు ఈ నటన అవసరం లేదు. నీతో పాటు హాయిగా చచ్చిపోతా. పాప ఏం కావాలి? తనేం తప్పు చేసింది? క్యాన్సర్ ఉన్న తల్లికి పుట్టడమా, లేక చచ్చిపోయే భార్య తప్ప బతికుండాల్సిన బిడ్డంటే పట్టింపు లేని తండ్రికి పుట్టడమా? నిఖిత, నిఖిత, తాగు. ఇలా రా సంజు. లాస్ట్ ఇయర్ నువ్వు యూఎస్ వెళ్ళినప్పుడు వైశ్య స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయింది. దాని ఫ్రెండ్స్ అందరూ బార్బీ, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ కాస్ట్యూమ్స్ వేసుకెళ్తే అదే కాస్ట్యూమ్ వేసుకెళ్ళిందో తెలుసా? డాడీ కాస్ట్యూమ్. అవును సంజయ్, నీ షర్ట్ వేసుకుని పోయింది అది స్కూల్కి. దానికి తెలిసిన స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్వి నువ్వే సంజు. కానీ నువ్వు ఐమ్ డిసప్పాయింటెడ్ సంజు. ఇది మన ప్రేమకు ప్రతిరూపం రా. ఇది ఓడిపోతే మన ప్రేమ ఓడిపోయినట్టే. నాకు తోడుగా నాతో వేరే లోకాలకు వచ్చినా వైశ్య గుర్తొచ్చిన ప్రతిసారి నేను హేట్ చేస్తూనే ఉంటా. ఇప్పుడే వస్తాను. చూడలేనంటే ఈ గమనం చీకటైపోవాలా, నురుగులా కరిగిన తీరమే చేరే తరగా విరగిరా ఓలై మరలదా సంద్రం త్వరగా. ఆ కరువుకై బ్రతకాలని ప్రతిపాదుతూ విరిగే కొమ్మల ఆవేరుని తను వేడుతూ సీతమ్మ రాసిన రామాయణం, సీతమ్మ రాసిన రామాయణం, సీతమ్మ రాసిన రామాయణం, సీతమ్మ రాసిన రామాయణం, 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 రామాయణం. సారీ నిఖిత, ఫూల్లా బిహేవ్ చేశాను.
రేడియేషన్ ఇస్తున్నప్పుడు నీ కళ్ళలో నీళ్ళు చూసి నా కళ్ళలో రక్తం వచ్చింది. అలాంటిది నేను చితిమీ చూసే ధైర్యం రాలేదు. నువ్వే వెళ్ళిపోయాక నేను ఎవరి కోసం బతకాలి? ఇరవై ఏళ్ళు మనం మన పేరెంట్స్ కోసం బతుకుతాం. 20 నుండి 30 ఏళ్ళు మన కోసం మనం బతుకుతాం. 30 ఏళ్ల నుంచి మన కోసం పేరెంట్స్ కోసం కాదు, మన పిల్లల కోసం బ్రతకాలి. ఈ గుండె కొట్టుకునేంత వరకు అలాగే బ్రతకాలి. నువ్వు నా గుండెవి నిఖిత. నువ్వు కొట్టుకోకపోతే నాకు ఒక్క క్షణం కూడా ఊపిరాడదు. ఎదురుకుండా ఉండాల్సిన నిన్ను అరుంధతి నక్షత్రంలో అందకుండా చేస్తున్నాడా దేవుడు? దగ్గరగా ఉంటేనే ప్రాణం అనుకోవడం మూర్ఖత్వం సంజు. నీకు నా నుంచి కావాల్సింది శారీరక సంబంధం ఒక్కటే అయితే అలానే ఆలోచించు. వైశ్య రూపంలో నా ప్రాణం ఎప్పుడూ నీ ముందే ఉంటుంది. నువ్వు నన్ను ఎంత ప్రేమించాలి అనుకుంటున్నావో వైశ్యుని అంతే ప్రేమించి చూపించు. చాకులోడి మాట కోసం శ్రీరామచంద్రుడంతటి వాడే తన భార్యకి దూరంగా ఉన్నప్పుడు నీ బిడ్డ కోసం నాకు దూరంగా ఉండలేవా? అంటే సీతలేని రామాయణంలో ఒంటరిగా వనవాసం చేయమని అగ్ని పరీక్ష పెడుతున్నావా? సీత లేని రామాయణం అని ఎందుకు అనుకుంటావు సంజు? ఇది నీ సీత రాస్తున్న రామాయణం అనుకో. నువ్వు బెంగపడి నిఖిత, నేను చూసుకుంటాను. మరి నా చివరి కోరిక? నో, నా గుండెల్లో ప్రాణం ఉన్నంత వరకు వైశ్య కళ్ళలో నలకపడకుండా చూసుకుంటాను. అంతకుమించి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయకు. తల్లి లేని లోటు నువ్వు తీర్చలేవు సంజు. తల్లి లేకుండానే పెరిగా నేను. ఆకలి అనగానే నోట్లో అన్నం పెట్టాడు నాన్న. కానీ అమ్మ అనే పిలుపుకి ఈ నోరెప్పుడూ దూరమే. జీలకర్ర బెల్లంలో ఎప్పటికీ విడదీలేని బంధం అన్నారు పెళ్ళంటే. ఇప్పుడేమైంది? అయినా మనల్ని విడదీస్తే విడదీసాడా దేవుడు? నువ్వు అన్నట్టు ఆ పసిపిల్ల ఏం చేసింది? దానికెందుకు అమ్మ లేకుండా చేస్తున్నాడు? రాతి బొమ్మ. ఇంకోసారి నేను జీలకర్ర బెల్లం పెడితే ఈసారి మాత్రం ఆ తల్లి పిల్ల విడిపోరని గ్యారంటీ ఏంటి? నీకొకటి చెప్పనా సంజు? ఫస్ట్ టైం నాకు క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ అని తెలియగానే పిచ్చెక్కిపోయింది. చావు నా దగ్గరికి రావడం కాదు, నేనే చావు దగ్గరికి వెళ్ళిపోతున్నానేమో అనిపించేది. ఒక్కో వెంట్రుక ఊడుతూ ఉంటే నా లైఫ్లో మిగిలిన రోజులు ఒక్కొక్కటి అయిపోతున్న ఫీలింగ్ వచ్చేది. ఒక్కొక్కసారి మెమరీ లాస్ వల్ల వైశ్య పేరు కూడా మర్చిపోతుంటే చచ్చిపోవాలనిపించేది. నిఖిత, ఏం చేస్తున్నావు నిఖిత? నిఖిత ప్లీజ్, నిఖిత ప్లీజ్, నిఖిత నా మాట విను. నిఖిత ప్లీజ్, నిఖిత ప్లీజ్, నిఖిత ఏమైంది? నిఖిత ప్లీజ్ ఒకసారి నా మాట విను. నిఖిత ప్లీజ్ ప్లీజ్, నిఖిత ప్లీజ్, నిఖిత తలుపు తీ. నిఖిత ప్లీజ్, నిఖిత అమ్మకేం కాదు. కానీ ప్రతిరోజు డిప్రెస్ అయ్యాక నాకు నేను ఇంకో ఛాన్స్ ఇచ్చుకునేదాన్ని, కొత్త డాక్టర్ని కలిసేదాన్ని. కానీ నువ్వు ఇందాక అడిగినట్టు ఎవరిని నా లైఫ్కి గ్యారంటీలు వారంటీలు అడగలేదు. ఎందుకో తెలుసా? ఇంకో డాక్టర్ని కలిసి క్యూర్ అయిపోతే మళ్ళీ గతంలో లాగా నీతో కలిసి బతకచ్చు కదా అన్న హోప్. లైఫ్ అంతే సంజు, హోప్తో ముందుకు వెళ్ళిపోవాలి.
అలాగే దాన్ని తల్లి లేని దాన్ని చేసేస్తే ఇంకా నీకు నువ్వు అన్న రాతి బొమ్మకి తేడా ఉంటుంది చెప్పు. ఇన్నాళ్ళు మన మంచి చెడులు చూసుకోవడానికి ఆ పైన ఎవరూ లేరు. ఇక మీద నువ్వు అన్న అరుంధతి నక్షత్రంలా నీకోసం వైషు కోసం నేనుంటా సంజు, సరేనా? మళ్ళీ మళ్ళీ వినడానికి మాంగళ్యం తంతునానేనా అన్నది మనం మాట్లాడుకునే మాటలు కావు నిఖిత. అది ఒక వేద మంత్రం. మళ్ళీ పుట్టిన మరుక్షణమే మట్టిలో కలిసినా నా గుండెలో నువ్వు తప్ప వేరెవరూ ఉండరని చెప్పే మంత్రం. అర్థం చేసుకో నిఖిత. నిఖిత 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 లే నిఖిత, నీకేం కాదు నిఖిత. నిఖి డాక్టర్ డాక్టర్ నిఖిత, నీకేం కాదు నిఖిత. నిఖిత చివరి కోరిక తీరుస్తాను, మాటివ్వు సంజు. నిఖిత నా వైశ్యం తల్లిందని చేయమని మాటివ్వు. నిఖిత, నీకేం కాదు నిఖిత. డాక్టర్ డాక్టర్ నిఖిత. ఒంటరిగా వదిలేసి ఓకే చెలియ, ఆగేను మరుక్షణమే ఎదలోలయ. నే కన్నా కలలే కన్నీరుగా మారి కరిగేటి ఈ నిమిషాన, నాలోని ప్రేమి ఊపిరిగా చేసి నా నిన్ను బ్రతికించనా. ఎవరి లైఫ్ అయినా ఒక అందమైన కథ సంజు. పేజెస్ తిప్పుతున్నా కొద్దీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కథలో ఒక చాప్టర్ అయిపోయింది కదా అని మూసేయకూడదు. లాస్ట్ దాకా చదివితేనే దానిలో అర్థం తెలుస్తుంది. అయితే కొన్ని కథలు మాత్రం చిన్నగానే ఉంటాయి, మన కథలాగా. కడుపులో పిల్లల్ని మోస్తూ వనవాసం చేసిన మహాపతివ్రత సీత అయితే, కడుపులో పుట్టెడు దుఃఖాన్ని మోస్తూ పిల్లల గురించి ఆలోచించే ప్రతి ఆడది ఓ సీతమ్మ తల్లే. ఆమె మాటని గౌరవించే ప్రతి మగాడు శ్రీరామచంద్రుడే. ఇలా ఉంటే ప్రతి ఇంటా రామాయణమే. చావు కూడా తల్లిదండ్రుల్ని పిల్లల్ని వేరు చేయలేదని చూపించిన ఈ జంటకి ఉన్న బాధ్యత ముందు చిన్న చిన్న ఈగోల వల్ల విడిపోతున్న డైవోర్స్ అనే దురాలోచన ఓడిపోవాలని ఆశిస్తూ మీ సీతమ్మ రాసిన రామాయణం.